హాయ్ అండి. మా మార్కాపురంలో చెన్నకేశవ స్వామి రథోత్సవం ఉండి తేదీ వచ్చేసి 22 21 అండి. 21 సోమవారం చాలా చాలా బాగా చేశారు. సో ఇది వచ్చేసి మనకి రథము కదిలేటప్పుడు ఉన్న ఫ్లోడింగ్ అండి. చాలామంది భక్తులైతే స్వామివారిని చూడటానికి వచ్చారండి. చాలామంది చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. స్వామివారి యొక్క రథోత్సవం చాలా చాలా ఘనంగా జరిగింది. ఇంత ఘనంగా చాలా బాగా జరిగిందండి. చాలామంది హెవీ క్రౌడ్ అయితే ఉందండి. చాలామంది జనాలు అయితే వచ్చారు. చాలా బాగా చేశారండి. సో స్వామిని చూడండి. మనము ఎలా చెప్పాలంటే చాలా కన్నుల పండుగ జరిగిందండి. మనకి మార్కాపురంలో చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు చాలా బాగా ఘనంగా చేశారు. చాలా బాగా ఘనంగా చేశారండి. మీరు కూడా మా చెన్నకేశవ స్వామి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలి. అంటే మార్కాపురం చెన్నకేశవ స్వామి అందరూ వీడియో ఖచ్చితంగా చూడండి. చాలా బాగా స్వామివారు మార్కాపురంలో స్వయంభూగా వెలిశారంట. మార్కాపురంలో స్వయంభూగా వెలిశారు. అది చాలా పురాణాలు కూడా ఉన్నాయండి. మార్కాపురంలో స్వయంభూగా వెలిశారు అంటే ఇంతకుముందు ఏదో ఒక ఎలా చెప్పాలి, స్వయంభూగా వెలిశారండి. మార్కాపురి అనే పేరు మీద కూడా మార్కాపురంలో వచ్చింది. చాలా పెద్ద టెంపుల్ అండి. మార్కాపురంలో చాలా పెద్ద టెంపుల్. చెన్నకేశవ స్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రథం దగ్గర స్వామి టెంపుల్ అండి. చూడండి, మొత్తం చాలా బాగా ఉందండి. లోపల వ్యూ కూడా స్వామిని చూడటానికి అయితే వచ్చారు. చాలామంది భక్తులు వచ్చారండి. అండ్ మన చెన్నకేశవ స్వామి వారి యొక్క అందరికీ తెలుసండి మహిమ. చాలా బాగా మొక్కుబడి ఉంటే తొందరగా బాగా మనకున్న కష్టాలు కూడా తీరుస్తాడు. చాలా బాగా మనకున్న కష్టాలు కానీ ఏదైనా తీరుస్తాడండి. మొక్కుబడి మనం దండం పెట్టుకుంటే, స్వామివారిని చూసి దండం పెట్టుకుంటే ఆ నమ్మకం అయితే అందరికీ ఉందండి.